రోడ్ల కోసం, నీళ్ల కోసం, డ్రైన్ల కోసం జనఘోష గాంధీగిరి ప్రజా ఉద్యమం 22వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వీధిలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి, డ్రైన్ల దుస్థితి, మంచినీళ్ల పరిస్థితి, వీటన్నిటి మీద అనేక సార్లు అధికార యంత్రాంగానికి చెప్పి తిరిగి అలసిపోయి ధర్నాలు చేసి విసిగిపోయి చిట్ట చివరికి ఆఖరి యుద్ధం ఈ యొక్క జనఘోష గాంధీగిరి ప్రజా ఉద్యమం. ఈ సందర్భంగా ప్రజాజాత 6 ప్రచార రథాలు ప్రజా జాత ద్వారా 18, 19, 20, 21 ఈ యొక్క 4 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా ఈ యొక్క ప్రజాజాత ప్రచార రథాలు తిరిగి ఆ యొక్క రోడ్ల దుస్థితి మీద ప్రజల్ని ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నిటి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారాన్ని తీసుకొని ఈ యొక్క ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించేదానికే ఈ యొక్క ప్రజాజాత 22వ తారీఖున అటో ఇటో తేలిందాక నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రోడ్లు, రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ గుంటలు, రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచినీటి సమస్య, రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ డ్రైన్ల సమస్య ఏ వీధిలో ఎప్పుడు ప్రారంభిస్తారో, ఏ వీధిలో ఎప్పటి లోపల పూర్తి చేస్తారో స్పష్టంగా లిఖితపూర్వకమైన హామీ నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగం నుంచి సంబంధిత అధికారుల దగ్గర నుంచి వచ్చిందాకా ఈ జనఘోష కొనసాగుతుంది. ఈ జనఘోష గాంధీగిరి ప్రజా ఉద్యమానికి రూరల్ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని, రూరల్ ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, 22వ తారీఖు ఉదయం 10 గంటలకి 1 నిమిషం పాటు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. రూరల్ నియోజకవర్గ రోడ్ల కోసం, డ్రైన్ల కోసం, మంచినీటి సౌకర్యం కోసం సాగుతున్న ఈ జనఘోష గాంధీగిరి ప్రజా ఉద్యమం ప్రభుత్వం మెడలు ఉంచేదాకా, అధికార యంత్రాంగం కదిలించేదాకా, కదిలించి నయానా భయానా అన్ని రకాల కూడా ఎట్టి పరిస్థితుల్లో 6, 100, 106 ఒక స్పష్టమైన తేదీలు ప్రకటించేదాకా, లిఖితపూర్వ హామీ ఇచ్చేదాకా, అధ్వాన్నపు రోడ్లు, అధ్వాన్నపు డ్రైన్లు, మంచినీటి సౌకర్యం పరిష్కారం అయ్యేదాకా ఈ యొక్క జనఘోష ఉద్యమం ఆగదు, అది సాగుతుంది. అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తూ ఉన్నా, ఈ గుంటల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న ప్రజల ఆవేదనే ఈ జనఘోష.